ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుత్వ ప్రతిదినం అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న దేవుని ప్రజలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో ఎలా ఉన్నారు? దేవుని సన్నిధిలో బలపడుతున్నారా? ప్రార్థన చేశారా? వాక్యం చదివారా? సరే, ఈ ఉదయకాల సమయంలో 4 విషయాలను దేవుడు జ్ఞాపకం చేసి వాటిని మనం వెంటాడాలి అని దేవుడు ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏంటా 4 విషయాలు, మనం వేటిని వెంటపడాలో మనము ఈ ఉదయకాల సమయంలో దేవుని చేత హెచ్చరించబడబోతున్నాం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటిగా నీతిని, రెండవదిగా విశ్వాసమును, మూడవదిగా ప్రేమను, 4వదిగా సమాధానమును ఏం చేయాలంట? వెంటాడాలంట. నీ జీవితంలో ఒకవేళ నీతి గల జీవితం, పరిశుద్ధ జీవితం లేకపోతే, విశ్వాసంలో నువ్వు బలహీనుడైపోయి ఉంటే, లేదా ఇతరులను ప్రేమించటంలో వెనకబడి ఉంటే, ఇతరులతో సమాధానంగా జీవించే విషయంలో ఒకవేళ నీ జీవితం తప్పుటడుగు వేసి వెనక్కి పడిపోతూ ఉంటే, ఉదయకాల సమయంలో తీర్మానం చేసుకో, ప్రభువా నన్ను క్షమించి. ఈ 4 విషయాల్లో ఏ విషయంలో మనం తప్పిపోయినా కూడా ఈరోజు సరిదిద్దుకుందాం, ప్రార్థిద్దాం, దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఇక మీదట నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును అన్ని విషయాల్లో అందరితో మనం కలిగి ఉండి వెంటాడుటకు దేవుడు కృప అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు. నీతిని, విశ్వాస, ప్రేమను, సమాధానమును వెంటాడమన్నావు. ఈ ఉదయకాల సమయంలో మాలో ఎవరిలో అయితే ప్రభా బలహీనత, మేము ఆ వెంటబడేటువంటి అనుభవంలో నుండి వెనకబడిపోయి ఉన్నామో, మమ్మల్ని ఒకసారి క్షమించి జ్ఞాపకం చేసుకుని ఇక మీదట నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానం వెంటబడే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.